అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, సర్వోన్నతుని కుమారుడు అనబడును. లూకాసు వార్త 1:32. ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రైజ్ లార్డ్. ఈ మాట కన్యకైన మరియతో గబ్రియేలు దూత ద్వారా దేవుడు తెలియచేయించిన మాటల్లో ఇది ఒకటి. 31వ వచనం, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. 35వ వచనంలో, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడును. మరి మార్క్స్ వార్త 5:7 వచనంగానే లూకాసు వార్త 8:28లో ఓ సంఘటన మనం చూస్తాం. అదేమంటే, గెరాసేనుల దేశంలో అపవిత్రాత్మతో నింపబడినవాడు ఒకడు, సేన అనే దెయ్యం పట్టినవాడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడ్డాడు. వాడు సమాధుల్లో వాసం చేసేవాడు, సంఖ్యలతోనైనను ఎవడు వాడిని బంధించలేకపోయేవారు. యేసు అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమని చెప్పగా ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట ఆనబెట్టుచున్నానని వాడు చెప్పాడు. అలాగే యోహాను సువార్త 1:33-34 వచనాల్లో చూస్తే, బాప్తిస్మిచ్చి యోహాను ప్రభువును గురించి చెబుతున్నాడు. ఏమంటే, బాప్తిస్మిచ్చుటకు నన్ను పంపినవాడు, నీవు ఎవరి మీద ఆత్మ దిగి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మిచ్చువాడని నాతో చెప్పాను, గనుక అందుకే ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇస్తున్నానని చెప్పారు. అలాగే మత్తయి సువార్త 16:13-16 వచనాలు చూస్తే, మనిషి కుమారుడు ఎవనని జనులు చెప్పుకుంటున్నారని తన శిష్యులను అడుగ్గా, వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహానని, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, లేకపోతే ప్రవక్తల్లో ఒకడని చెప్పుకొంచున్నారన్నారు. అందుకు ఆయన వారితో, నేను ఎవరినని చెప్పుకొంచున్నారని, మీరు ఎవరినని నన్ను గురించి చెప్పుకుంటున్నారని అడిగాడు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాడు. ప్రైజ్ లార్డ్. మత్తయి సువార్త 27:54లో, యేసు సిలువ యొద్ద ఉన్న శతాధిపతితో అతనితో కావలి ఉన్న వారు జరిగిన కార్యములన్నింటినీ చూచి నిజంగా ఈయన దేవుని కుమారుడని వారు చెప్పుకున్నారు. అలాగున యేసుక్రీస్తు ప్రభువుని గురించి దేవుడు గబ్రియేలు దూత ద్వారా సర్వోన్నతుని కుమారుడు, దేవుని కుమారుడని అనబడతాడు అన్న మాట నెరవేర్పును చూస్తూ ఉన్నాం. మరో ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను గురించి నన్ను గురించి లూకాసు వార్త 6:35లో మరి మీరు సర్వోన్నతుని కుమారుల అయి ఉందురు అని చెప్తా ఉన్నారు. మనం ఎలా ఉంటే, ఏం చేస్తే దేవుని కుమారులు అనబడతాము అన్న విషయాన్ని కూడా ప్రభు తెలియచేశారు. ఎలా అంటే, మీరైతే ఎట్టివారిని గురించి నిరాశ చేసుకొనుక మీ శత్రువులను ప్రేమించి మేలు చేయండి, అప్పు ఇవ్వండి, అప్పుడు మీ ఫలం గొప్పదై ఉంటుంది, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురని వివరించారు. ప్రైజ్ లార్డ్. మరో మాట ఏమంటే, యోహాను సువార్త 10:35లో, దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములని ప్రభు చెప్పారు. అలాగే యోహాను సువార్త 1:12 వచనంలో, తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాను. 13వ వచనం, వారు దేవుని వలన పుట్టినవారే కానీ రక్తం వలనైనను, మానుషేచ్ఛ వలనైనను, శరీరేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు అని వివరించారు ప్రభు. మరి సర్వోన్నతిని దేవుని కుమారులను కూడా ధన్యతనిచ్చిన ప్రభు వారికి ఎల్లవేళ స్తుతించబద్ధమైన నామకామా. అవును, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు దేవా. సర్వోన్నతిని దేవుని కుమారుడు అనబడుతూ ఉన్నారు మీరు. మమ్మల్ని కూడా సర్వోన్నతిని కుమారులు అనబడే ధన్యతను కలిగించినందుకు మీ ప్రేమను బట్టి, మీ త్యాగమును బట్టి కోట్లాది స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మేమెల్లవేళలా నిత్యము మేము నీ పట్ల కృతజ్ఞత కలిగి స్తుతులు అర్పిస్తూ, మీరు మమ్మను దైవ కుమారులుగా, దేవుని సర్వోన్నతిని దేవుని కుమారులుగా పిలబడే భాగ్యాన్ని అనుగ్రహించినందుకు నీకు స్తుతులు అర్పిస్తూ మేము ఎల్లవేళ కృతజ్ఞత కలిగి జీవించలాగిన సహాయం చేయమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక.